నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. విజయశాంతి మేడం పురాగా నల్ల పూసే అయిందిగా, యాడ కనబడతలేదు. అసెంబ్లీ ఓట్లప్పుడు కనిపించింది, మళ్ళా కనబడతొట్టు. మరి ఇప్పుడు మేడం ఏ పార్టీలు ఉన్నది, ఏం చేస్తుంది? రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిందా, లేకుంటే అస్త్ర సన్యాసం పుచ్చుకున్నదా? అగో గిదే అర్థమైతలేదట. విజయశాంతి మేడానికి రాజకీయాల మీద వైరాగ్యం వచ్చిందా ఎట్లా? ఇంత జోరుగా లోక్సభ ఎలక్షన్లు నడుస్తున్నా మేడం జాడైతే కనబడతలేదు. కానీ ఇన్నొద్దులకు ట్విట్టర్ పిట్ట మీద పోస్టు పెట్టి మళ్ళా వార్తల్లోకి వచ్చింది. ప్రభుత్వం వైపు కన్నా ప్రజల దిక్కుండు నాకు ఇష్టమని కొట్టొచ్చింది. సినిమాల్లో రెబల్ క్యారెక్టర్లు చేసినందుకే కావచ్చు నాకు ఇట్లా అనిపిస్తుంది అన్నది. నేను గెలిపించేందుకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పవర్లకు రావాలనుకుంటున్నా. ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ సర్కార్ మస్తుగా పనిచేస్తుందట. ఈ లోక్సభ ఎన్నికలల్లో కాంగ్రెస్ గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అంటున్నది. అంతేగాని బయటకొచ్చి ప్రచారం చేసింది అయితే లేదు. అసెంబ్లీ ఓట్లప్పుడు కూడా మేడాన్ని స్టార్ క్యాంపెయినర్ అన్నారు, కానీ మేడం అయితే పెద్ద క్యాంపెయినింగ్ చేసింది అయితే లేదు. మరి మేడానికి వైరాగ్యం ఇట్లా వచ్చిందా ఏందో? మళ్ళా సినిమాల మీదనే దృష్టి పెడుతుండొచ్చు, అందుకే దూరం ఉంటుంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.